వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. సైకోపత్ సాధారణంగా ఇలాంటి వారిని మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. నిజ జీవితంలో ఇలాంటి వారు చాలా అరుదుగా కనిపిస్తారు. అనవసరమైన క్రూరత్వం, ఎప్పుడు అబద్ధాలు చెప్పడం, ఎల్లప్పుడూ కోపం, విసుగు, పక్కవారిని హింసిస్తూ శాడిస్ట్గా ఎంజాయ్మెంట్ పొందడం, ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా ఓ సైకోనే. చాలామంది అనుకుంటూ ఉంటారు పురుషుల్లోనే ఎక్కువగా సైకోలు ఉంటారని. అయితే తాజాగా ఇంగ్లాండ్ పరిశోధకులు పలు సంచలన నిజాలు బయటపెట్టారు. మహిళల్లోనూ సైకోల సంఖ్య ఎక్కువేనని అంటున్నారు. గతంలో అనుకున్న దానికంటే ప్రస్తుతం న్యూరోసైకాట్రిక్ డిజార్డర్ ఉన్న మహిళల సంఖ్య చాలా ఎక్కువగా ఉండవచ్చునని డాక్టర్ క్లవ్ బాడీ అనే ఇంగ్లాండ్ పరిశోధకుడు తెలిపారు. చాలా తక్కువ పరిశోధనలు అలాగే సైకోపత్లు అనగానే హింసాత్మకరంగా, సంఘ విద్రోహ నేరస్తులుగా భావించడంలో వీటిని ప్రామాణికంగా తీసుకోవడం వల్ల మహిళల్లోనూ సైకోలు ఉన్నారని గత పరిశోధనల్లో గుర్తించలేదన్నారు. పురుషులలో పోలిస్తే వీరిలో లక్షణాలు కాస్త భిన్నంగా ఉంటాయి. మరో కారణం, వీరు భౌతికంగా కాకుండా మాటల్లో హింసించేందుకే ప్రాధాన్యత ఇస్తారట. వ్యక్తిగత ప్రయోజనం కోసం పుకార్లు, అబద్ధాలు చెబుతారని డాక్టర్ క్లవ్ బాడీ తన పరిశోధనలో తేల్చారు. లెవెన్స్ అండ్ సెల్ఫ్ రిపోర్ట్ సైకోపత్ స్కేల్ LSRP అని పిలువబడే సైకోపత్ లక్షణాలను గుర్తించడంలో సహాయపడే ఈ అంచనాల్లో కొంత భాగం పురుషుల వైపు వక్రీకరించబడిందని బాడీ చెప్పారు. ఈ LSRPలో ఓ వ్యక్తి ఎంత స్వార్థపూరితంగా, నిర్లక్ష్యంగా, మ్యాన్యులేటివ్గా ఉంటారో అంచనా వేసేది మొదటి ఎలిమెంట్ అయితే, మానసిక జీవనశైలిలో హింస, సంఘ విద్రోహ ప్రవర్తనపై దృష్టి సాధించేది రెండో ఎలిమెంట్. ఈ సెకండరీ ఎలిమెంట్ ఎక్కువగా ఆ సమయంలో జైల్లో ఉన్న నేరస్తులపై అధ్యయనాలు వారి మానసిక స్థితిని ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఆ రోజుల్లో పరిశోధకులు మహిళలు మానసిక శైలికి ఇవి సరిపోవు అని తేల్చారు. తద్వారా పురుషులు కంటే మహిళల్లో సైకోల గురించి తక్కువ అధ్యయనాలు జరిగాయి. కాగా సైకోలలో పురుషులు, మహిళలు విస్తృత 10:1గా గత పరిశోధనలో చెప్పారు. అది దాదాపు సరి సమానంగా ఉందంటున్నారు ఇంగ్లాండ్ పరిశోధకులు.